వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూరపాటి శంకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన కేవీబీపురం మండలం మఠం తెలుగుదేశం పార్టీ మాజీ ఉప సర్పంచ్, నీటి సంఘం అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు మేరుల కె చెంగయ్య, మూడవసారి కేవీబీపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన మునస్వామి యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ కూడా చక్కగా అమలు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం మఠం నందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కె చెంగయ్య తెలుపుతూ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు కంచుతలుపుల చెంగయ్య. నేను XY సర్పంచ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఆయకట్ చైర్మన్గా ఉన్నాను. నాకు ఈ పదవులు వచ్చినందుకు ఇచ్చిన మునస్వామి యాదవ్ గారికి, శంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అట్లాగే గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అట్లాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అట్లాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామండి మన రాష్ట్రం. అందులో భాగంగా సూపర్ 6 సూపర్ హిట్ అయింది. పెన్షన్లు 3000 నుంచి 4000 పెంచడం జరిగింది. అలాగే ఉచిత పథకం సిలిండర్ల కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకి ఫ్రీ బస్ కింద అందరికీ ఉచితంగా ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకు 15,000 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావ కింద రైతులకు సంవత్సరానికి 20,000 చొప్పున వాళ్ళ ఖాతాలో పడింది. అలాగే అన్న క్యాంటీన్ కింద రాష్ట్రం అంతా పేదలకి ఉచితంగా 5 రూపాయల చొప్పున అందరికి పేదలకి అన్నం పెట్టడం జరిగింది. అలాగే మా గ్రామ పంచాయతీలో CC రోడ్డు వేయడం జరిగింది. మిగతా ఇంకా ఉండే వీధులకు కూడా CC రోడ్డుకి శాంక్షన్ చేసేదానికి సహకరిస్తున్నాము. కేవీపురం మండలం మఠం గ్రామ పంచాయతీ ప్రజలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. వారి అభివృద్ధి కోసం నా సాయశక్తిలో కృషి చేస్తాను. నిధుల కొరత వల్ల కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసేదని సహకరిస్తాను. మరొకసారి అవకాశం వస్తే నా వంతు నేను అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు, జై శంకర్ రెడ్డి గారు, జై మునస్వామి యాదవ్ గారు. మండల పార్టీ అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికైన మునస్వామి యాదవ్ గారికి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పదవికి నా ఎదుగుదలకి తోడ్పడిన మునస్వామి యాదవ్ గారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను.